నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మైపాలన్న ఉన్నారు. సార్ మాట్లాడదాం. అలా చెప్పండి, మార్నింగ్ నుంచి కూడాను ఈ ఓపెన్ డిబేట్ అనేది జరుగుతుంది. అంటే చాలా మంది బాధితులు వచ్చారు. ఎట్లా స్పందించారు? బలమూరి వెంకట ఎలా స్పందించారు? మీరు ఎలా స్పందించారు? వాళ్ళకి ఏం హామీలు ఇచ్చారు? బల్మూరి వెంకట గారు అయితే అత్యద్భుతంగా స్పందించిండు. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో కూడా జీవో 46 గురించి చర్చించారట. అయితే ఇది ఓవరాల్గా నిరుద్యోగులు అందరి కోసం అని పెట్టిర్రు. బట్ దీనిలో గ్రూప్ 1 గురించి కానీ, గ్రూప్ 2 గురించి కానీ, గ్రూప్ 4 గురించి కానీ, ఆ తర్వాత గురుకుల గురించి కానీ, పీఈటీ కానీ, ఏఈ కానీ ఆ జాబ్ల కోసం ఎక్కువ చర్చ అనేది చాలా తక్కువ జరిగింది. 90% ఆఫ్ ది నిరుద్యోగులు జీవో 46 గురించి వచ్చారు. దీని మీద కూడా ఆయన బలంగా చెప్పినాడు. నేను ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పిండు. మేము కూడా ఈ జీవో 46 వల్ల ఎంతమంది అయితే నష్టపోయారో, ఒకవేళ ఈ జీవో 46 రద్దు చేస్తే అంతే మంది కూడా వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతారని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? అదే వీళ్ళు కూడా పాపం జీవో 46 సంబంధించిన వాళ్ళు. మేము వాళ్ళ జాబులు పోగొట్టాలని మా ఉద్దేశం కాదు. ఏదైతే నర్సు పోస్టులలో 5,000 పోస్టులు ఉంటే దాన్ని 2,000కు పెంచి 7,000 పోస్టులు ఎట్లయితే భర్తీ చేసినారో, దీంట్లో కూడా ఒక 2,000 పోస్టులు పెంచి మెరిట్ ఆధారంగా ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇప్పటిదాకా 3 గంటల నుంచి ఏకదాటిగా జరిగింది. బట్ అంటే ఇప్పుడు వాళ్ళకి మెడికల్ టెస్ట్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. మెడికల్ అయిపోతే ఆల్మోస్ట్ ట్రైనింగ్ స్టార్ట్ అయినట్లే. బట్ ఇంతమంది పరిస్థితున్నారు, ఇంతమంది బాధితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కష్టపడి మారుమూల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకేం చెప్పారు అసలు? అదే వాళ్ళిద్దరికి న్యాయం చేస్తామని చెప్పినారన్న. బయట ఖచ్చితంగా మీటింగ్ పెట్టుకుంటున్నాం, మీరు రండి అక్కడ, వీళ్ళు కూడా బయటకు రా అంటున్నారు. బయట మీటింగ్ పెట్టుకున్నాం. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. జస్ట్ 2,000 పోస్టులు ఈ మెరిట్ ఉన్న వాళ్ళకు పిలిచి సంధానించి చేసేస్తే ఇది పెద్ద లెక్క కాదు. ప్రభుత్వం అనుకుంటే చాలా చాలా చిన్న విషయం. ఎందుకంటే నర్సు పోస్టులలో వేసారు కదా, ఒక 2 స్టాఫ్ నర్సులలో పెంచినట్టు ఇల్లు కూడా పెంచేసి న్యాయం చేసి భవిష్యత్తులో ఈ ప్రాబ్లం సాల్వ్ కాకుండా అంటే దాదాపుగా ఇప్పుడు ఎలక్షన్స్ కు ముందు చాలా కాలం మీరు తెలంగాణ రాష్ట్రం అంతా డప్పు కొట్టుకుంటూ తిరిగి ఇలాంటి నిరుద్యోగ బాధితుల కోసం నేనున్నాను, న్యాయం జరుగుతుంది, న్యాయం చేద్దామని చెప్పారు. సో నిజంగా ఆ న్యాయం ఇప్పుడు జరిగే పరిస్థితి ఉందా అసలు? ఒకప్పుడు అయితే ధర్నాలు చేయడానికి కూడా ఇబ్బంది ఉండే. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎత్తుకుపోయేది, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎత్తుకుపోయేది. వీళ్ళ మీద అనేక కేసులు కూడా పెట్టినారు. ఇప్పుడు వీళ్ళైతే కొంచెం లిబరల్ గా ఉన్నారు. భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో తెలియదు. ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, మరి ఎంపీ ఎలక్షన్ దాకా ఆగుతారా, ఎట్లయితే చూడండి. వీళ్ళు ఎట్లా గొడవ ఉంది, డింగా ఉంది. ఒకటేంటంటే తీవ్రంగా ఉంది. జీవో 46 సమస్య పరిష్కరించకపోతే రానున్న ఎంపీ ఎన్నికల్లో మాత్రం కుర్చీ మడత పెడతారు. కుర్చీ మడత పెట్టుకోవద్దు అని చెప్పేసి మీకు మళ్ళీ ఇంకా ఓట్లు కావాలి, లక్షల ఓట్లు కావాలంటే ఈ జీవో 46 వాళ్ళకి సంబంధించి సమస్య పరిష్కరించాలి, చర్చలు జరగాలి. నాట్ ఓన్లీ జీవో నెంబర్ 46, డిఎస్సి ఉంది, గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి చాలా ఉన్నాయి. కూడా మెగా డిఎస్సి వేయాలి, 20,000 జాబ్లు వేయాలి, వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. వేయకపోతే రేపు నిరుద్యోగులే ఈ ప్రభుత్వానికి చుక్కలు చూపించే అవకాశం ఉంది. గ్రూప్ 1 అది మరి 2,000 పోస్టులు పెంచమంటే 60 పోస్టులు వేస్తున్నారట. ఇది ఏంటి అంత పిల్లలు ఆడుకున్నట్టుంది. మాకు ఇంకా నమ్మకం కలిగించాలి. దయచేసి నిరుద్యోగులతో పెట్టుకోవద్దు. ఖచ్చితంగా గ్రూప్ 1 లో కూడా పోస్టులు పెంచాలి. కానీ ఇందాక బల్మూరి వెంకట మాట్లాడినట్లు మెగా డిఎస్సి అనేది సాధ్యం కానిది. ఎందుకంటే చాలా మందికి దానివల్ల నష్టం జరుగుతుంది. సాధ్యం కానప్పుడు అది ఎట్లనో ఒక క్లారిటీ ఇచ్చి, స్పష్టత ఇచ్చి, నిరుద్యోగులతో చర్చలు జరిపి విషయం అర్థం చేపిస్తే ఎన్ని పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంటుందో అన్నైనా చేయండి కదా. అందరికి అర్థం చేపిస్తే అర్థం చేసుకుంటారు. అర్థం చేపించి చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు. కన్క్లూజన్ ఒక పాయింట్కి వచ్చేసి వేయాలి. మినిమం ఒక 15,000 పోస్టులు వేయకపోతే ఎందుకు మరి? ఇప్పుడు గతంలో మీతో ఒక ఇంటర్వ్యూ చేసాం, ప్రజా దర్బార్లో చేసాం. అది చాలా మందికి వ్యూస్ కూడా చాలా బాగా వెళ్ళింది. కానీ కింద కామెంట్స్ పెట్టారు. మీరంటే బీఆర్ఎస్ ని తిట్టారు, కాంగ్రెస్ వాళ్ళని తిట్టారు, కానీ బీజేపీ జోలికి వెళ్ళలేదు. మైపాల్ ఆర్ఎస్ఎస్ వ్యక్తి కాబట్టి ఆర్ఎస్ఎస్ వైపు ఉంటారా, బీజేపీ వైపు ఉంటారా, ఇలాంటి నిరుద్యోగుల వైపు ఉంటారా మీరు? అసలు వాళ్ళు అడిగేటోళ్ళకి కొంచెమని ఉండాలి. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండే కాబట్టి బీఆర్ఎస్ తిట్టినాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ కొంచెం గట్టిగా విమర్శిస్తాం. అధికారంలో నేను మరి సిపిఐని, కమ్యూనిస్టులను, బీఎస్పీలను, ఎంఐఎం పార్టీని కూడా నేను విమర్శించలే కదా. అధికారంలో లేని పార్టీని ఎట్లా విమర్శిస్తాం? సమస్య సృష్టించిన వాళ్ళని ఎట్లా విమర్శిస్తాం? సమస్య సృష్టించింది బీఆర్ఎస్ కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ తిట్టినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చి 60 రోజులు అవుతుంది. మరి ముఖ్యమంత్రి గారు ఇంకా కలవలేదని మేము బాధపడుతున్నాం. ఆ బాధలో, ఫ్రస్ట్రేషన్ లో, డిప్రెషన్ లో కూడా మియాపూర్ లో వంటలు చేసుకునే ఆంటీ ఉంటది. ఆ రోడ్డు పక్కన మాదాపూర్కి వచ్చి వంటలు చేసి అమ్మితే అది 2 లివర్లు ఎక్స్ట్రా 1,000 రూపాయలు అంటే అది ఫుల్ వైరల్ అయింది. ఆమె 2 లివర్లు అయినాయి ఎక్స్ట్రా 1,000 రూపాయలు అంటే మీడియా మొత్తం 100 ఛానళ్ళు పోతే ఆమె మీద అటెన్షన్ అయితే నిజానికి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి ఆమె నడిపించుకొని బండి
మానవతా హృదయంతో మేము ఆమెకు అవకాశం ఇస్తున్నామని స్పందించారు. రైట్. వీళ్ళు కూడా ఏమంటారు అంటే మా సమస్యను కుమారాంటి సమస్యను పరిష్కరించినప్పుడు మా సమస్యను కూడా పరిష్కరించండి అని అంటున్నారు. వీళ్ళు అడగడంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. దయచేసి అతి త్వరలో సీఎం గారు క్యాబినెట్ మీటింగ్ జీవో 46 పైన ఒకటి పెట్టుకోవాలి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పైన ఒక క్యాబినెట్ జరగాలి, మెగా డిఎస్సి పైన ఒకటి జరగాలి, మిగతా గురుకుల కానీ పీఈటీ కానీ ఇంకా స్పెషల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన జాబ్స్ మీద వీటి మీద క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవాలి. క్యాబినెట్ మంత్రులు మేము ప్రతిరోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నామంటే మీటింగ్ అబౌట్ వాట్? మరి ఒక్కసారైనా జీవో 46 గురించి పెట్టుకున్నారా? పెట్టుకుంటే అప్డేట్ అయింది ఇవ్వాలి కదా, అప్డేట్ అడుగుతున్నాం కదా. ఈ నిరుద్యోగులు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వంని వీళ్ళు నిరుద్యోగుల పైన క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవాలని. ఇప్పుడు నిజంగా ఇందాక డిబేట్ లో మీరు ఒక మాట అన్నారు, సినీ ప్రముఖులను సినీ పెద్దల్లో కలుస్తున్నారు కానీ మా నిరుద్యోగులు కలవట్లేదు, 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి కలవట్లేదు అని చెప్పారు. నిజంగా అదే జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే భవిష్యత్తు అంటే భారతదేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ కష్టపడ్డ ఎవడు విలువడు. సినిమాలలో డాన్స్ చేసి డించిక్ అని డింగ్ అని చేసిన వాళ్ళని పిలుస్తారు. మరి మేము కూడా సినిమా యాక్టర్లు కమ్మంటారా? సినిమా యాక్టర్లకు ఉన్న విలువ సినిమాలలో హీరోలు వాళ్ళు తంతారు, న్యాయం పోరాడతారు, న్యాయం కోసం అన్యాయాన్ని ఎదిరిస్తారు. మేము నిజ జీవితంలో అన్యాయాన్ని ఎదిరించి మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మీరు ఆ పొజిషన్లో ఉండడానికి కారణము, మీకు ఆ ఉద్యోగాలు రావడానికి నిరుద్యోగులు కారణం. మరి ఈ నిరుద్యోగులతో చర్చలు జరపండి అంటున్నాం కదా. ఒకటి బల్మూరు వెంకట్ గారు అయితే ఇక్కడ దాకా రావడం సంతోషం. ఇప్పుడు బల్మూరు వెంకట్ గారు వచ్చారు కదా, నెక్స్ట్ సీతక్క, శ్రీధర్ బాబు, వట్టి విక్రమార్క వీళ్ళు రావాలి, వచ్చి మాట్లాడాలి. లేదంటే తొందరగా నిర్ణయం తీసుకోవాలి. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ మైపాల్ యాదవ్ నిలబడ్డ ప్లేస్ లో నిలబడి అక్కడ నిరుద్యోగులను ముందట పెట్టి వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తాడో చెప్పాలి. తప్పేంది? ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే తప్పేంది? గత ముఖ్యమంత్రి రాలేదు, మీరన్న రండి అని మేము విజ్ఞప్తి. గతంలో రాష్ట్రం మొత్తం తిరిగారు మీరు నిరుద్యోగుల కోసమనో లేదంటే రాష్ట్రం బాగు చేయాలని తిరిగారు. నిజంగా వీళ్ళ సమస్య పరిష్కారం కోసం అలాగే నిలబడతారా మళ్ళీ మీరు? ఇప్పుడు నిలబడ్డా ఇట్లానే నిటారుగా నిలబడ్డాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు వీళ్ళ వైపు ఉంటాం, నిరుద్యోగుల వైపు ఉంటాం. ఏదన్నా పోస్ట్ ఇస్తా అని చెప్పినా ఆ పోస్ట్ వద్దని చెప్తాం. ఆ పోస్ట్ నాకు జాబ్ వద్దు కానీ మా నిరుద్యోగులకి 2000 జాబులు సూపర్ న్యూమర్ కింద మరి అది క్రియేట్ చేసి ఆ నర్సు పోస్టులు ఎట్లయితే ఇచ్చిర్రో ఆ రకంగా ఇచ్చి భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా చేస్తే అందరికి న్యాయం జరుగుతుంది. ఇది లీగల్ గా కూడా ఇబ్బందులు రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఒకవేళ ఇది జరగకపోతే రానున్న లోకల్ బాడీ ఎన్నికలు కానీ అలాగే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఏం చేస్తారు? తిరగలేరు, నిలబడలేరు, వాళ్ళు రాలేరు, వాళ్ళు తట్టుకోలేరు, నిరుద్యోగులను తట్టుకోలేరు. కేసీఆర్ తట్టుకోలేడు. ఇప్పుడు మరి ఆ నక్క నడుమిరిగిపోయి అన్నది, ఆ నక్క ఇప్పుడు ములుగుతుంది. ఆ నక్క మాట్లాడాలి. అది పులి కాదు, అది నక్క. ఆ గుంట నక్క ఇప్పుడు మళ్ళా మాయ మాటలు చెప్పడానికి వస్తుంది. సమస్యను క్రియేట్ చేసినోడు అతగాడు కాబట్టి ఆ బాత్రూమ్ లో పట్టోడే సమస్యను పరిష్కరించేటట్టు సీఎం ను కలవాలి. ఈ మాజీ సీఎం ను కలవాలి. తెలియక అప్పుడు తప్పు చేసినాం, ఇప్పుడు మీరు అందరికి న్యాయం చేయండి అని చెప్పేసి పరిష్కరించాలని చెప్పేసి మాజీ సీఎం ఇప్పుడున్న సీఎంను కలవాలని ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ జీవో 46 బాధితుల సాక్షిగా డిమాండ్ చేస్తారు. కానీ ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఇంతమంది జీవో నెంబర్ 46 బాధితులు ఉన్నారు. కనీసం కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ దీని గురించి ఎలాంటి సిగ్గు శరం ఉంటే కదా. బామర్దులు ఇట్లా దున్నపోతులు రెక్కలు కొట్టినట్టు కొడితే బలిసి దున్నపోతులు ఏం చేస్తాయి అంటే దుంకుంటూ ఇట్లా కొమ్ములతోని పుట్టలను చెట్లను ఇట్లా పొడుచుకుంటూ పోతాయి. అడ్డొచ్చిన గొర్రెలను కూడా ఇట్లా అంటాయి. అట్లా దున్నపోతులు లెక్క బిహేవ్ చేసే బదులు సమస్య పరిష్కరించాలి కదా. ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడిన వాళ్ళు జీవో 46 బాధితుల కోసం ఎందుకు మాట్లాడితేలే? ఆటో డ్రైవర్లు మీకు మరి వాళ్ళ గురించి మాట్లాడాలి, వాళ్ళ సమస్య పరిష్కరించాలి. కానీ జీవో 46 వాళ్ళ గురించి కూడా హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడాలి. మాట్లాడకపోతే వాళ్ళు రానున్న ఎన్నికల్లో ఎట్లా తిరుగుతారో చూస్తాం. నిరుద్యోగులు తడాకేందో చూపిస్తామని. రైట్, థ్యాంక్ యూ.